ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు ప్రభునామున వందనములు తెలియజేస్తూ, ప్రభువు మనకు శ్రమపరచుటకు గల కారణము ఏమై ఉన్నది అని మనము గ్రహించాలి. ఆ శ్రమ పడినప్పుడు నీవు నన్ను శ్రమపరిచిదివి అని నేను ఎరుగుదును అనగా, ప్రభువు చిత్తము లేకుండా, ప్రభువు ఎలవు చేయకుండా ఆ శ్రమ నీకు రాలేదు అని అర్థం. కాబట్టి అది ఎటువంటి విపత్తు అయినా, ఎటువంటి శ్రమ అయినా, అనారోగ్యమైన, ఇబ్బంది కులమైన, ఏ బాధ అయినా ప్రభు చిత్తము లేకుండా ఆ శ్రమ నిన్ను తాకదు. I know, O Lord, that your judgments are right, and that you in faithfulness has afflicted me. You allowed the affliction. You allowed this problem, sickness and hardship, poverty. These are all allowed by you, Lord. You have afflicted me. That should be a believer's acceptance. Henceforth, what we have to do in such ప్రాబ్లమ్స్, అటువంటి శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు మనము ఏ విధంగా ప్రభువును హత్తుకుంటూ మన జీవితాన్ని రియలైజ్ చేసుకుంటూ, సరి చేసుకుంటూ ప్రభుతో ఎలాగ మాట్లాడాలి. 119:71 నేను నీ కట్టడలను నేర్చుకుంటాను. నీ కట్టడలు నేను ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోవలసినవి మిగిలి ఉన్నాయి. ఇంకా నీ ఇష్టము చొప్పున నడవవలసిన క్రమబద్ధీకరణ నా బ్రతుకులో ఉంది ప్రభువా. ఆ విధంగా నేను నడుచుకున్నట్లు, ఆ విధంగా నా జీవితాన్ని మలుచుకొనున్నట్లు, ఆ విధంగా నన్ను నేను క్రమపరుచుకొనున్నట్లు నన్ను నిలబెట్టు ప్రభువా. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. లేకపోతే మనము దేవుని వాక్యము తెరవము, దేవుని సన్నిధికి రాము, దేవునితో మొర్ర పెట్టుకోలేము, దేవునితో మనము మన బాధ వేదనను ఆ ప్రభుకి విన్నవించుకోలేని పరిస్థితి. అందువల్ల శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమలు మేలు కొరకే, శ్రమలు నేర్చుకొనుట కొరకే. ఏమి నేర్చుకొనుటకు? దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికను నేర్చుకొనుట, ఎరుగుట, తెలుసుకొనుట, దానిని అవలంబించుటకు ప్రయాసపడుట అనేది మనకు ఈ శ్రమ నేర్పిస్తూ ఉంది. అది బాట వేస్తుంది. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను ప్రభువా. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. It is good for me that I have been afflicted. It is good for my health. It is good for my spiritual life. It is good for my
ఫ్యూచర్. నా శరీరము నలిగిపోయినా, శ్రమపడినా, నా శరీరము రోగముతో మొత్తబడినా కూడా నా ఆత్మ కరిగి మెత్తన చేయబడి నా ఆత్మ నీ సన్నిధిలో పిండి, నా హృదయమును పిండి నా ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో కడుగుటకు మేలాయను ప్రభు, మేలాయను. ప్రభు సన్నిధిలో నీవు ఆయన పాదములు కడగవలసిన తరుణాలు నీకు దొరికినవి అని అర్థం. ఆ బాధలో, ఆ వేదనలో, ఆ మూలుగులో ప్రభు సహాయము కొరకు అర్థించుట, ప్రభు సహాయమును వేడుకొనుట, ప్రభు సహాయం కొరకు పరితపించుట అనేది జరుగుతుంది నా ప్రియులారా. అందువలన మేలాయను. హల్లెలూయా. That I might learn your statutes. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పాటు చేశాను. రూపు ఏర్పరచను. నీ చేతులతో నన్ను చెక్కి ఉన్నావు, నన్ను మలుచుకున్నావు, నన్ను నీ రూపుతో నన్ను నిర్మించి ఉన్నావు. ఇట్టి నా ప్రభువుకు నాకు రూపునిచ్చింది నీవే కదా. నా రూపు నీ రూపమే కదా, నీ పోలికే కదా, నీ ఊపిరే కదా నాలో ఉన్నది. నా ప్రభు, నేను ఏమై ఉన్నానో నేను నీ వలనే కదా, నీ కృప, దయా, దాక్షిణ్యం వలనే కదా అని ఆ ప్రభువుతో ఆలాపించుటకు, ఆ ప్రభువుతో సంభాషించుటకు నీ మనవులను ఆయన పాదముల వద్ద పెట్టి మొరలుడుటకు మేలాయను. శ్రమ పడుట నీకు మేలాయను. హల్లెలూయా. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. బుద్ధి లేదు, నాకు కరువైంది, తగ్గిపోయింది, బొత్తిగా చెడిపోయి ఉన్నది నా బుద్ధి. అందువలన నేను నీ యొక్క బాటలోకి, నీ మార్గంలోకి వచ్చి నడుచున్నట్లు నాకు బుద్ధి దయచేయి. ఎంత బాగుంది ప్రార్థన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన, సరిచేసుకుంటున్న ప్రార్థన, ఒక తీర్మానము చేసుకుంటున్న ప్రార్థన, ఒప్పుకోలు మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. శ్రమ వచ్చినప్పుడు మర్మరు చేయటం కానీ, సనుగు కొనుట కానీ, ప్రభు పక్షపాతి అని, ప్రభు నన్ను కనికరించట్లేదు అని, పలాను వారిని కనికరిస్తున్నాడు, ఆశీర్దిస్తున్నాడు అని మనము గొనుగుతూ సనుగుతూ ఉండుట ప్రభు చిత్తం కాదు. కానీ మేలాయను ప్రభు, నేను శ్రమ పొందుట నాకు మేలాయను. నీ వాక్యమును, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను తెలుసుకొని నడుచుకున్నట్లు నాకు నేర్పు ప్రభు అని అర్థిస్తూ ఉన్నాడు గొప్ప దైవజనుడు అయిన దావీదు. ఈరోజు నీవు ఇటువంటి ప్రార్థన చేస్తావా? ఇటువంటి ఒప్పుకోలు ఒప్పుకుంటావా? ఈ విధంగా నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడతావా? అలాగైతే ప్రభు సంతోషిస్తాడు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.